హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. టైగర్ అంతా ఈరోజు అయితే బ్లాగ్ స్టార్ట్ చేసిన గైస్. ఈరోజు మస్తు అల్లరి చేస్తున్నాడు వీడు. చూడండి, ఇన్నోసెంట్ ఫేస్. టైగర్ అటు కెమెరాలో చూడరా, కెమెరాలో చూడు. చూస్తున్నావా అడ్డుగాను. మమ్మీ డాడీ అయితే పల్లీలు వస్తున్నారు గైస్. పో అల్ల దగ్గరకో. కడ్డది ఎందుకు వస్తున్నావు మమ్మీ? ఏం చట్నీ? ఇడ్లీకి పల్లీ చట్నీ. ఇడ్లీ అయితే మా మమ్మీ ఎప్పుడు చూసినా మంచిగా వేయదు గైస్. బండల లెక్క చేస్తుంది. కాదు, నిజం చెప్పు, బండల లెక్క అత్త రాదా? ఏం తెలిసింది? ఏం చదువు ఏమో నీకే వెళ్ళాలి మమ్మీ. ఎప్పుడు చూసినా మంచిగా ఏం చేయదు మా మమ్మీ. నువ్వు చెప్పు మొత్తం చూడండి, మసాలా మెచ్చుకున్నా నేను యాక్టింగ్. టైగర్ దా, మనం బయటకు పోదా? అది బయటకు పోమంటా. దా బయటకు పోదా. దా అగో ఈగలు ఎంబడబడుతున్నావు ఏంది నువ్వు? ఈగలు ఎంబడబడుతున్నావు గైస్. అది ఉరుకుతుంది. ఇప్పుడు ఆగం చేస్తుంది, చేస్తుంది. ఈ సోఫా మీద మొత్తం మా దగ్గరింది గైస్. ఇగో ఇది ఆ సోఫా మొత్తం ఇదే, బోర్ లేకుండా ఉరుకుతుంది. అందుకే దాన్ని చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఆగం చేస్తా చూడండి. ఆగండి. ఏం చెప్తున్నావు నువ్వు? దాని పనే ఆగం చేసుడు. ఆగం చేయక ఇంకేం చెప్తుంది మరి? అది ఏం చేసింది అదంతా? ఇప్పుడు నేను దాని దగ్గరకు పోతే ఎట్లా ఉరుకుతా చూడు. పట్టు ఇట్లుంటది మా టైగర్ బేబీ. మంచి గుడ్ బై గైస్. పట్టు ఉంటాయ్యా. మొత్తం సోఫాలు మొత్తం గలీజ్ చేసింది. ఈ సోఫాలు మళ్ళీ మంచిగా అయిపోయి పడుతుంది గైస్. మొత్తం గలీజ్ అయిపోయినాయి టైగర్ వల్ల. కానీ మా ముందు ఇంకొక పిల్లి కూడా ఉండే గైస్. అది కూడా దీంట్లో భాగం. అది కూడా ఇట్లా చేసింది. అవే రెండు అది ఇది రెండు అన్న కుక్కన్న అదే మాటల. సైలెంట్ ఎట్లా ఆరే గిట్లా ఎట్లా వంటావు నువ్వు? మా టైగర్ ఇట్లానే ఉంటుంది గైస్. కానీ ఇక ఇట్లా వంటది గైస్. ఇప్పుడైతే మా అమ్మ అది పేస్ట్ పడుతున్నది. మంచిగా పడతావు మమ్మీ నువ్వు అయితే బీస్ట్లు అనుకుంటా. పట్టవు జల్దీ. మమ్మీ పట్టుకుంటుంది గైస్. వీడికైతే పనే లేదు. గిట్టియుడు రా. దా డాడీ వేస్తున్నాడు గైస్ బయట. డాడీ వద్దా? ఇప్పటిదాకా ఏమో వేసినావుగా. మండేలు ఎరగొడుతున్నావు ఎందుకు? ఎండిపోయినాయా? డాడీతో మండలు ఎరగొడుతున్నాడు గైస్. మంచిగా ఉన్నది. ఈ వెదర్లో క్రికెట్ ఆడితే మజా వస్తుంది. వర్షం పడుతున్నది గైస్. మేమైతే స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతున్నాం గైస్. ఇప్పుడుదా కొంచెం లైవ్ ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఇగో ఇది బంద్ చేసి ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఈడ దాకా అయింది. ఒకటి నన్ను పాము మింగింది గైస్. ఈడ 99 పాము మింగింది నన్ను. నా 5 1 2 3 4 5 రైట్. అబ్బా ఒక్కటి పడితే నేను ఎక్కుతుండే. 3 అమ్మ. అబ్బా డాడీ ఎన్ని డాడీ? మేము అంటుంది అడిగేది 6 పెట్టుకో. 86 పాము కాదు. 1 2 4 పడాలా? 4 పడితే పాము మింగు. ఇంకా ఒకటి నాకు ఒకటి ప్లీజ్. ఒకటి ఆగు మళ్ళా నేనే ఎటు తీసుకుంటున్నావు మమ్మీను? 1 3 అమ్మ సేఫ్. 1 2 3 అమ్మ
నీకు 3 పడాలి. 3 పడితే పాము కత్తది, 4 పడితే గెలుతావు. 1 నా దగ్గరకు వచ్చింది. ఇక ఒకటి నువ్వే వెయ్యి జల్దీ. 1 దానికి నెక్స్ట్ కూడా 1 పడాలన్నట. ఫామ్ డేంజర్ ఉన్నది అరే ఆవు కదా. 2 అబ్బా ఏంది డాడీ ఇది నాతో నాకు అర్థం కాదు. మళ్ళా పాము మింగింది నాకు. నీకు కూడా అంతే. 3 పడితే గెలుతావు. ఇంకో ఛాన్స్ ఉన్నది మమ్మీకి. 1 పడుతుంది. 1 పడుతుంది ఎట్లా మమ్మీకి? 2 పడాలి. 4 2 పడితే గెలుతాం. 6 ఆగు ఎక్కిన. ఏవో 1 2 3 4 5 6 80 97 పోయినా. 3 పడితే గెలుతా. నేనే గెలిచిన. నువ్వు 2 పడితే గెలుతావు. 4 ఇప్పుడు నాడది. డాడీ కమాన్ లెట్స్ గో. 3 1 2 3 96. మమ్మీ 2 ఇంటెన్స్గా ఉన్నది. 3 పని చేయాలి. డాడీ 4 అయిపోయింది. గెలిచిండు. అయ్యో చలో అయిపోయింది గైస్. ఫస్ట్ సెకండ్ థర్డ్ చలో ఇది ఆడింది కానీ పోయి నేను పెట్టినా అన్ని. పోనీ బండ వేపు. అవే మాకు శిక్ష, అవే మాకు పనిష్మెంట్. చూద్దాం నడు గైస్. ఇదిగోండి మమ్మీ నన్ను అప్పాంచి రమ్మని వీడియో తీయరా అంటున్నది. చట్నీది ఆ చట్నీ అయితే గలీజ్ ఉంటుంది గైస్. మమ్మీ ఉడికితే చట్నీ. తడకాయ ఏమి అది తడకాయ అస్సలు ఇయ్యదు గైస్. ఓన్లీ ఉడకబెట్టుకుంటే చేస్తుంది. చేతి పెట్టదు. నువ్వే తిని చెప్పు ఎట్లయింది. అన్నిటి సూపర్ తప్ప ఏమో మమ్మీ బండ లెక్కనైతే 110%. ఆ ఇడ్లీలు అనేది బండ లెక్కనైతే. డాడీని కూడా అడదాం. అవి ఎట్లయితాయి? రబ్బర్ ఒకసారి బండ లెక్క, ఒకసారి గట్టిగా అవుతాయి. నిజంగా రబ్బర్ లెక్క. నేను కాలేజ్కి పోయే టైంలో ఎన్ని వేసి ఇస్తుండే మా మమ్మీ ఇట్లా రబ్బర్ ఇడ్లీలు. డేంజర్, మస్తు డేంజర్ అవుతుంది మా మమ్మీ. అసలు రబ్బర్ లెక్క ఎట్లా మమ్మీ? మనం ఏం చేద్దామంటే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుందాం. అందరూ సాఫ్ట్ ఇడ్లీలే, మనం రబ్బర్ ఇడ్లీలు కొత్తగా మస్తు. మమ్మీ మస్తు క్లిక్ అవుతాం మమ్మీ ప్లీజ్. రబ్బర్ ఇడ్లీలు ఎట్లా వేసుడు చెప్పు. అంటే నువ్వు వేసాడు రబ్బర్ అని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు. మమ్మీతో ఒప్పించిన గైస్. మమ్మీ రబ్బర్ ఇడ్లీ ఫేమస్. మమ్మీ హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం మమ్మీ. రబ్బర్ ఇడ్లీ అని పెడదాం ఇట్లా షాప్ పేరు, మన టిఫిన్ సెంటర్ పేరు. హైదరాబాద్ ఇట్లా ఫేమస్ అయిపోతాం మమ్మీ. నేను రీల్స్ చేస్తా, నువ్వు ఇడ్లీలు చేసుకుంటా అన్నయ్య. డాడీ చట్నీ చేస్తాడు. నేను ప్రమోషన్ చేసుకుంటూ పోతా. మమ్మీ ఇడ్లీలు ఇచ్చుకుంటూ పోతుంది. రబ్బర్ ఇడ్లీలు ఏం చేస్తుందో ఏమో కానీ రబ్బర్ ఇడ్లీలు డేంజర్ అవుతుంది గైస్. అసలు టేస్ట్ ఏముండయి గైస్. పెడుతున్నా ఒక్కొక్కసారి మంచిగా అవుతుంది అంతే. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవన్నీ రబ్బర్ లెక్క వస్తుంది. సో ఈ రోజు కూడా రబ్బర్ లెక్క వస్తుందని డాడీ నేనైతే అన్నాం గైస్. సో చూద్దాం మమ్మీ ఎట్లా చేస్తుందో గైస్. ఇదిగోండి ఇడ్లీలు తీస్తున్నది మా మమ్మీ. మా డాడీ రోజు నీకు వచ్చేసింది. రబ్బర్ కాదు హాయ్ మమ్మీ. ఏంది మమ్మీ నువ్వు తీసుడు కాదు. అవి ఎట్లా వస్తాయి చూద్దాం కదా. మంచిగా వస్తాయి. ఎట్లా వస్తాయి డాడీ చెప్పిండు. అవి ఎంత ఇప్పుడు రబ్బర్ లెక్క వస్తాయి చూద్దాం కదా. ఒకటైతే తీయవు ఎందుకు? అవన్నీ తీసేదాకా నేను వీడియో తీయా మమ్మీ కొంచెం. ఎందుకంటే ఎక్కువ చూపించదు. ఒక 4 తీయో నేను చూపిస్తా. తీయు స్పూను. రబ్బర్ వస్తాయి అంటున్నా డాడీ. బండ లెక్క వస్తున్నాయి అన్న సాయిరెడ్డి. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. అవు మమ్మీ తీ రబ్బర్ డాడీ రబ్బరే. రబ్బర్ లెక్క నడితే నేను అన్నట్టే. ఒక రబ్బర్ అది అట్లా ఇట్లా ఎరగొట్టి చూడు ఒకసారి డాడీ. ఒకటి ఇంత చూడు ఇటు తీసుకురా నాకు ఒకసారి. ఇటే తీసుకురా.
తీసుకో రబ్బర్ ఇగో కింది రబ్బర్ ఫోకస్ ఇది ఇప్పుడు చూపి అయ్యా రైట్ ఇప్పుడు రబ్బరే గైస్ నిజంగా రబ్బర్ అది స్పాంజ్ ఇట్లా ఒత్తి కూడా ఒత్తుతాయి ఇరిగిపోతుంది ఇప్పుడు దాన్ని ఇరిగిపోతాయి ఇది ఎరుగుతున్నది ఇట్లా ఎగ్గుతే వెళ్తున్నది అంటే రబ్బరే డాడీ గెలిచిండి ఛాలెంజ్ లో. సో టేస్ట్ చూద్దాం టేస్ట్ ఎట్లా అవుతుందో గైస్. మమ్మ అయితే వేసుకొని వస్తుంది. సో అప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తా గైస్ ఎట్లా అయిందో. ఎట్లయింది డాడీ టేస్ట్ ఎట్లయింది మరి రబ్బర్ రబ్బర్ అన్నావు టేస్ట్ మంచిగా వస్తున్నది గైస్. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తా గైస్. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తా. ఎట్లయితే అనుకుంటున్నావు? సూపర్ అయినాయి. సూపర్ అయినాయి. నీకు ఎట్లా వస్తాయి? ఇగో సాంబార్. అది రబ్బర్ రబ్బర్ కానీ సాంబార్ నేను తాగుతానే. సాంబార్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నాయి గైస్. ఇది ఒకటే రబ్బర్ రబ్బర్ ఉన్నాయి. ఇవైతే మంచిగా ఉన్నాయి. చట్నీ సాంబార్ మంచిగా మంచిగా. ఇప్పుడైతే 3 రోజుల పప్పు కాదు అది. 3 రోజుల పప్పు ఇప్పుడైతే నేను కూడా తింటా గైస్. ఇక గైస్ నేనైతే ఇప్పటిదాకా అయితే ఎడిటింగ్ చేసుకున్నా మన షార్ట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్ది. సో ఇప్పుడైతే నేను లాంగ్ వీడియో కూడా ఎడిటింగ్ చేసుకుంటా గైస్. అండ్ తమ్నెయిల్ కూడా కొంచెం ఎడిటింగ్ చేసేది ఉన్నది. సో అది కూడా చేసుకుంటా. అండ్ ఇదైతే తింటా గైస్. యోగట్ ఇది మస్తు కిరాక్ వస్తుంది గైస్ ఈ ఫ్లేవర్. మా అమ్మ అయితే దూసుకుంటున్నది గైస్. దూసుకుంటాం వర్షం పడ్డా ఏమన్నా? నేనైతే ఆ రూమ్లో ఉండే ఎడిటింగ్ వేసుకున్నా గైస్. సో ఇది కూడా చేంజ్ చేసుకున్నా. సో ఎందుకంటే వేడవుతుందని చెప్పేసి ఈ చాలా పాటలు వినకుండా అయితే నేనైతే ఎడిటింగ్ చేసుకుంటా గైస్. సో అందుకే సో ఈ రోజులో నేను తిక్కని ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. బాయ్ గైస్.